రైట్, ఇక తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ గుబులు రేపుతుంది. మొంతా తుఫాన్ నష్టం నుంచి ఇంకా తేరుకోక ముందే మరో తుఫాన్ ముప్పు వెంటాడుతుంది. మొన్న మొంతా తుఫాన్ ఏపీలో విధ్వంసం సృష్టించగా ప్రస్తుతం శనియార్ తుఫాన్ ఏపీ వైపుకు దూసుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీ ప్రజల పాలిట పీడగా మారనుంది. దక్షిణ అండమాన్ సముద్రంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తర్వాతి 48 గంటల్లో అంటే 26వ తేదీ నాటికి తుఫాన్గా మారే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. 26 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ తుఫాను ఎక్కడ తీరం దాటుతుందనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా ఏర్పడిన తర్వాత తుఫాను ఎటువైపు పయనిస్తుంది, ఎక్కడ తీరం దాటుతుందనే విషయంపై స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల మొంతా తుఫాను ఏపీలో తీరం దాటింది. ఈ కారణంగా వారం రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.